ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏప్రిల్ మాసము మొదటి దినమునకు మనము వచ్చాము. ఇప్పుడే జనవరి 1 తారీఖు వచ్చినట్లు ఉన్నది. 3 మాసములు వేగంగా పరిగెత్తాయి. 4వ మాసంలోకి వచ్చాము. ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? యేసు శిలువలో కొట్టబడుట, పునరుద్ధానమును ధ్యానించే దినములు వచ్చుచున్నవి. కనుక ఈ దినములలో అధికముగా శిలువను గురించి మాట్లాడబడుచున్నది. యేసు శిలువలో మరణించిన వెంటనే కార్యము ముగియలేదు. 3వ దినము జీవంతో కూడా లేచినారు. మరణించి ప్రాణంతో ఉన్న ఒకరు, ఆయన సదాకాలము జీవముతో ఉన్నవాడు అని వేదములో ఆయన్ని గూర్చి చెప్పబడి ఉన్నది. పునరుద్ధానుడైన యేసు తన శిష్యులను దర్శించుటకు వచ్చుచున్నారు. యోహాను 20వ అధ్యాయము 19వ వచనములో, వారములో మొదటి దినమైన ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఈ దినము దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, మీకు సమాధానము. నా కుమారుడా, నీకు సమాధానము. నా కుమార్తె, నీకు సమాధానము. ఇప్పుడు మీ హృదయములో సమాధానము అలాగే తడబడుచున్నది. స్థిరమైన నిరంతరమైన సమాధానము లేదు. సమాధానమును బాధించే ఏదో ఒక కార్యము మీ హృదయంలో వచ్చియున్నది. అది ఏదో ఒక కార్యమును గురించిన భయము. ఆ భయము వలన సమాధానము బాధింపబడి ఉన్నది. అది మీ అవసరము గురించిన భయమై ఉండవచ్చు, మీ భవిష్యత్ గురించిన భయమై ఉండొచ్చు, పనిచేసే స్థలములో, సేవ చేసే స్థలములో వచ్చే వ్యతిరేకతలు, దుష్ట మనుషుల ద్వారా కలిగే సమస్యలు భయమై ఉండవచ్చు. ఏదో ఒక కార్యము లేక శరీరంలో రోగము కలిగింది, ఏమవుతుందో అన్న భయమై ఉండవచ్చు. అది మీ సమాధానమును బాధించును. ఇక్కడ శిష్యులను గురించి, వారు యూదులకు భయపడినందున ఇక్కడ వారిలో 3 విధములైన భయములు ఉన్నవి. వారిలో మొదటిది మనుషులను గురించిన భయము. యేసుని సిలువకు వేసి చంపినారు ఈ మతకర్తలు, మనలను విడిచిపెడతారా అని మనుషులను గురించిన భయము. రెండవది భవిష్యత్ కాలమును గురించిన భయము. 3 సంవత్సరములు యేసుతో ఉన్నాము, అన్నిటినీ విడిచి వచ్చాము, కుటుంబాన్ని వదిలి, పనిని వదిలి, వృత్తిని వదిలి వచ్చాము. ఇక మీదట ఏమి చెయ్యాలి, ఎలా జీవించాలి? ఇంతవరకు యేసు భోజనం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, అన్నిటికీ యేసుతో ఉన్నాము. ఇప్పుడు ఆయన చనిపోయారు, ఇక మీదట ఏం చెయ్యగలము అని భవిష్యత్ కాలమును గురించిన ఒక భయము. తర్వాత మరణ భయము. మనల్ని విడిచిపెట్టెదరా? మనమెలా జీవించగలము? యెరూషలేమును విడిచి మనము వెళ్ళగలమా అన్న భయము, మరణ భయము. ఈ విధమైన భయము వారి హృదయములో కమ్ముకున్నందున తలుపులు మూసి రూంలోనే కూర్చున్నారు, బయటికి వెళ్ళలేదు. తోమా మాత్రం బయటికి వెళ్ళారు. అప్పుడు యేసు వచ్చి మధ్యన నిలబడి, మీకు సమాధానము, అంటే భయపడకండి, నేను జీవంతో ఉన్నాను అని. యేసును చూసి వారు సంతోషపడిరి అని వాక్యంలో ఉన్నది. కనుక భయము, ఆ దుఃఖము సంతోషంగా మారినది. ఈ దినము మీ జీవితంలో ఏది భయపెట్టుచున్నదో దేవుడు దాన్ని సంతోషంగా మార్చబోతున్నారు. మీరు భయపడే కార్యము సంతోషంగా మారును. మీరు భయపడే పరిస్థితి సంతోషంగా మారును. ఈ దినం ఆ అద్భుతము జరగనున్నది. ఎందుకో తెలుసా? ఇదిగో మృతుడనైతేని యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని యేసు మిమ్ములను చూసి చెబుతున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. నేను సజీవుడనై ఉన్నాను, మరణమును గెలిచినాను, సాతానుని జయించాను. నేను లోకమును జయించితిని, కనుక నీవు భయపడకు, నీకు జయమునిచ్చేదను అని చెబుతున్నారు. ధైర్యంగా చెప్పండి, దేవా, నేను భయపడను. మీరున్నారు, నాకు సమాధానము ఇచ్చుటకు మీరు ఉన్నారు, నాకు జయము ఇచ్చుటకు మీరు జయము నొందినారు. నేను విశ్వసించుచున్నాను, భయపడను అని చెప్పండి. ఒక గొప్ప సంతోషము హృదయములో కలుగును. చెబుతారా? హృదయంలో చేపెట్టుకొని, యేసు, మీ మాటల కొరకై స్తోత్రములయ్యా. నేను భయపడను, కలవరపడను, నాకు సమాధానమును ఇచ్చారు. నేను ధైర్యంగా ఉండెదను. భయపడే పరిస్థితులన్నింటినీ మార్చి ఇచ్చెదరు. మీకు స్తోత్రములు. ఈ దినము నా జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. నేను దాన్ని పొందుకోబోతున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.